about our movement. What should we do? What are the challenges? Em cheyali? So we are going to talk about that. So I think I better leave it to a person. Telugu మాట్లాడతారు తెలుగు వాళ్ళు. So he will translate. So నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను. I hope you will excuse me. Right? So ఇక్కడ ఒక భాషణం ఇచ్చాలి. వాట్ ఆర్ మై డూయింగ్? ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, ప్రీచింగ్ టు ది కాయర్. అది ఏమి తెలుసా? చర్చ్లో ఒక గ్రూప్ ఉంది, సింగింగ్ ప్రైజెస్ ఆఫ్ గాడ్. అవడకు పోయి వీఆర్ గోయింగ్ టు ప్రీచ్ టు దెమ్. అసలు ఏమి ప్రయోజనం? నో యూజ్. ఎందుకు తెలుసా? వి ఆల్రెడీ నో ఎవ్రీథింగ్. సో వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? అందరికీ ఏం చేయాలి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్. ఒక మైక్ ఇక్కడ ఇచ్చి సార్ తెలుగు కూడా చాలా బాగుంది కాబట్టి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం పెద్దగా కనపడలేదు. కాకపోతే నెల్లూరు తెలుగు, శ్రీకాకుళం తెలుగు మనకు అర్థం కాదు, కొంచెం తేడాగా ఉందంటే. I find that you understood most of the things. The essence is, I mean, తెలుగులో ఇంగ్లీష్లో కదా, ఇంగ్లీష్లో తెలుగులో కదా, రైట్. సార్ చేసిన పాయింట్ ఏంటంటే అసలు మనం ఏం చేయాలి, ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలి, మన గోల్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, వాటికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, దాని మీద మాట్లాడుకుందాం అనేది ఇప్పుడు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో వీఆర్ ఆల్ నాస్తికులు, వీఆర్ ఆల్ ఎథీస్. బట్ ఎథీజం ఈజ్ ఓన్లీ ఏ కన్క్లూజన్. దేవుడు లేదు, సూపర్ న్యాచురల్ పవర్ లేదు, దట్ ఓన్లీ ఏ కన్క్లూజన్. A Nastican may believe in the caste system. A Nastican may hold, not for sure, is only a conclusion. To qualify as a Nastic, we can only say, no Nambikalu, we do not believe in any supernatural power. But, what ఏమి కావాలి? What do we want? We want to become a Samajam where everyone is equal. All people have equal rights. And there is no discrimination. And that is what we call as Manavatavad, humanism. నాకు ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా సార్ చెప్పింది యథార్థంగా ట్రాన్స్లేట్ చేస్తాను. నాస్తికవాదం అనేది ఒక కంక్లూజన్. దేవుడు లేడు అని అన్నాం, అయిపోయాడు. దేనంటే అది అక్కడికి అయిపోయాడు. అయితే ఏంటి? దేవుడు లేడు అని చెప్తున్నవాడు కూడా స్త్రీ తక్కువ అని చెప్పచ్చు. దేవుడు లేడని చెప్తున్నవాడు కూడా ఇంకో కులమో ఇంకో మతానికి సంబంధించాడో ఇంకో ప్రాంతానికి పుట్టినాడో తక్కువని నేను ఎక్కువని అనుకో. కాబట్టి నాస్తికవాదం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎందుకు దీన్ని మనం పాటించాలి అంటే మానవులందరూ సమానంగా ఉండాలి కాబట్టి మానవవాదం అవసరం అని చెప్పి అంటున్నాను. నాస్తికవాదం మానవవాదంగా అభివృద్ధి చెందాలని అంటున్నాను అని అన్నారు సార్. నాస్తికవాదం నా ప్రోగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ హేతువాదం, rationalism. Put everything to test of reason before you believe, right? But Manavadam is one step ahead. That is a life stance. What a Jivana Vidhanam. So that is what I think we should aim at. That all human beings are equal, regardless of ethnicity, language, gender, nationality, and sexual orientation, gender. Regardless of whatever it may be, we are all people. Adi Manavatavam. ఈ పారాగ్రాఫ్ సార్ చెప్తాను ఏంటంటే హేతువాదానికి మానవవాదానికి ఉన్నటువంటి తేడా చెప్తాను. హేతువాదం కార్యకారణ సంబంధాన్ని మాత్రమే చూస్తుంది.
కార్యకారణ సంబంధాన్ని పరిశీలించి మానవవాదం ఇంకో అడుగు ముందుకు వేసి మానవులందరూ సమానంగా ఉండాలి, ఇందాక చెప్పినటువంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మానవులందరూ సమానంగా ఉండాలి అనేటువంటి భావాన్ని చెప్పేది మానవవాదం అని చెప్తుంది. నాకు ఒకే ఒక హోలీ బుక్, నాట్ బైబిల్, నాట్ ఖురాన్, నాట్ భగవద్గీత, బట్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ అవర్ హోలీ బుక్. ఇక్కడ ఏంటంటే నాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అవసరం లేదు, బట్ యునైటెడ్ నేషన్స్ ప్రకటించినటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది నాకు ముఖ్యం అంటున్నారు. నాకు కూడా సంతోషం. December 10 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఇస్ మై బర్త్డే. So, we are for humanism. We are for the Universal Declaration of Human Rights. We are for the Constitution of India. Constitution of India lo oka article undi, Article 51AH, which says it is the duty of every citizen to develop scientific temper, spirit of inquiry and humanism. So remember, so the Constitution of India is our ultimate thing, but they are trying to amend it now. They are going to try and change it now from a constitution based on these things. They are trying to make it a Manuvadi constitution. So that is what we have to oppose now. ఇంటర్నేషనల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంది, అది అత్యంత విలువైంది. అదే స్వరూపంలో వచ్చినటువంటి భారత రాజ్యాంగం చాలా ముఖ్యమైనది, మనకు ఉపయోగకరమైనది. దాంట్లో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 51 ఏం చెప్తాంది అంటే, భారతీయులకి, రాబోయే భారతీయులకి దిశానిర్దేశం చేస్తారు. శాస్త్రీయంగా ఆలోచించడం ఏంటి అని ఆలోచించండి అని. దాన్నే మార్చి, ఆర్టికల్ 51 మార్చి వారసత్వ సంపద పేరుతో మనువాద రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎరిమోహలేసుకొని చూస్తాను. ఇది నా ఎడిషన్. In 1951, ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ నడుతుంది. అందులో who voted? Every citizen voted. Every citizen was eligible to vote. అది ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ వేర్ every citizen was eligible to vote. Remember that. Before 1947, there were different citizens in India. Citizens who could vote and most of the citizens who cannot vote. Nobody knows about it. Any one of you know? Oh, you are a lawyer then. ఇండియాలో ఒక టైం ఉంది బిఫోర్ 1947 వేర్ పీపుల్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ ఓటర్స్ అండ్ నాన్ ఓటర్స్. డూ యూ రిమెంబర్? మిత్రులారా, భారత రాజ్యాంగం 47లో మొదలయ్యి 50కి పూర్తయింది. జనవరి 26వ తారీఖు మనం చేసుకుంటున్నాం. కానీ దానికి ముందే ప్రధానమంత్రి గారు, మనం మొదటి పుట్టినటువంటి ప్రధానమంత్రి గారు కాకముందే ప్రధానమంత్రి గారు అయ్యారు. అప్పుడు ఆయనకు ఓటు హక్కు ఉంది, మనకి లేదు. దాంట్లోంచి చెప్పాల్సిన సారాంశం ఏంటంటే, స్వాతంత్రం రావడానికి ముందు, రాజ్యాంగం అమలు అవటానికి ముందు కూడా ఓటు హక్కు ఉంది, బట్ అన్ఈక్వాలిటీ ఉంది. అది యాక్చువల్గా దేని నుంచి వచ్చిందంటే, బ్రిటిష్ ఇండియా యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ పాస్ చేసింది. ఆ బ్రిటిష్ ఇండియా యాక్ట్ లో, మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏంటంటే, దట్ ఇస్ కాల్డ్ బ్రిటిష్ ఇండియా యాక్ట్. ఆ బ్రిటిష్ ఇండియా యాక్ట్ లో రకరకాల పారామీటర్స్ ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు. వాటన్నిటినీ తీసేసి భారత రాజ్యాంగం చేసిన ఒక ముఖ్యమైన మౌలికమైన గొప్ప విషయం ఏంటంటే, యూనివర్సల్ సఫ్రేజ్, అందరికీ ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి దీనికి ఉన్నటువంటి తేడా అది సత్యం. The Prime Minister
who is sitting in the chair today, if the voting was according to what his party wanted on those days, he would not have been a voter. He would not have been elected. Because at that time it was Ambedkar and Nehru who said universal suffrage should be given. ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తున్న ప్రకారం కనుక రాజ్యాంగంలో మార్పులు అయితే మీరు భవిష్యత్తులో ఓటర్లు ఎవరు, ప్రభుత్వంలో మీరు ఎన్నుకోలేదు, మళ్ళీ తిరిగి పాస్దానికి వెళ్తానికి ఇప్పుడు ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారు. యూనివర్సల్ సఫ్రేజ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది నేను. యూనివర్సల్ సఫ్రేజ్ తెలుగు పదం ఏంటి? అందరికీ ఓటు హక్కు. తెలుగు పదం సార్వత్రిక ఓటు హక్కు. సార్వత్రిక ఓటు హక్కు అక్కడ ఎదురుగుండా తెలుగులోగా ఉంటుంది కదా, ఆయన అడిగాను సాయికుమార్ గారు. So remember, even when a Manuvadi change is going to come in the society, it is going to be by the people who are the oppressed, who are the suppressed and the cheated of the Manuvadi system, who will be taken, who will be doing the work for it, so that the Manuvadis can rule us again. It is the task before us, Hetuvadi, Manavadi, that we should fight this, and the Constitution of India, through which India came into existence, should continue. Right. రాజ్యాంగం కనుక ఇట్లా మారితే వాళ్ళు అధికారం చలాయించడానికి, వాళ్ళు పరిపాలించడానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరంటే దే ఆర్ ద సఫరర్స్. ఎవరైతే దానివల్ల నాశనం అవుతున్నారో, ఎవరైతే దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్లే పల్లికి మోసే బోయిలు అవుతారు. వాళ్లే బాధపడతా, వాళ్లే జిందా బాధపడతా వీళ్ళని గెలిపిస్తారు. కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవాలి. From a country which is a democratic nation, they want to make it a theocratic nation. Who are the theocracy means? Theocracy. No, they are religious leaders. The society ruled by religious leaders. They are trying from a democracy, they are trying to make it a theocracy. Where the top theocrat is elected. That's all. And afterwards he does whatever he wants. That is what we are seeing in India. That is what we are seeing in UP. That is what we are seeing in every state that is ruled by BJP. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగ మార్పులు కనుక జరిగితే థియోక్రసీ అవుతుంది, మతరాజ్యం అవుతుంది. భారతదేశం లౌకిక రాజ్యం. మొన్న విప్లవం జరిగే వరకు, రాజ్యం జరిగే వరకు నేపాల్ కూడా థియోక్రసీ, మతరాజ్యం, హిందూ రాజ్యం. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్ ఇట్లాంటివి థియోక్రసీ. ఈ థియోక్రసీ అంటే ఏంటి? దేవుడు పరిపాలించే రాజ్యం. డెమోక్రసీ అంటే ప్రజలు పరిపాలించే రాజ్యం. థియోక్రసీ అంటే దేవుడు పరిపాలించే రాజ్యం. దేవుడు అంటే ఎందులో అవుతుంది? దేవుడి పేరుతో మతాధికారులు మనం పరిపాలిస్తారు. కాబట్టి మనం ఎన్నుకోగలిగిన మతాధికారులు మాత్రమే ఎన్నుకుంటాం. మతాధికారులు ఎవరు అవుతారు? ఈ దారి పక్కన ఉన్నటువంటి చిన్న బాబులు డిపార్ట్మెంట్ సమస్య ఏంటి? మతాధికారులు అవుతారు. రాజ్యం అనుభవించి ఆదరవు కల్పించడానికి ఆదరవు కల్పించకపోతే ఇంకోడు. మతాధికారులను మాత్రమే మనం ఎన్నుకునేటువంటి హక్కు ఉంటుంది, ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ఉండదు. దట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డెమోక్రసీ అండ్ థియోక్రసీ అని చెప్పింది. We are not afraid of God because there is no God. But we are afraid of the agents of God. Dr. Coach, everybody, we are atheists, we don't bother about God. We don't need to shout there is no God, there is no God. Because there is no God. You are saying there is God, 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 God. You do not say there is no God. Because it doesn't exist. But what is happening in the name of God, happening in the name of God, we are opposing that.
You are opposing the agents of God. ఏంటంటే ఇక చాలా మనకు దేవుడి గురించి పట్టట్లేదు. ఇంకోటి ప్రెజెన్స్ లేదు. ఎంజాయ్ చేసుకోవాలంటే అక్కడ ఎవరి గురించి పట్టుకుంది? దేవుడు ఉన్నాడని చెప్పి అంత బలవంతంగా నమ్మించి ఒకటి స్టేట్ చేసేవాళ్ళతో మనకు పట్టింది. ఒక మాట ఇంపార్టెంట్ మాట అన్నారు. ఫిలాసఫీలో థీజం ఉంటుంది, అగ్నోస్టిసిజం ఉంటుంది. అంటే దేవుడు ఉన్నాడో లేదో మనం చెప్పలేమన్నటువంటి ఒక అవకాశవాద వితండ ధోరణం. చాలా చాలా దుర్మార్గంగా వస్తున్న అన్సైంటిఫిక్ మెథడ్. కారణం ఏంటంటే దేవుడు లేడు కాబట్టి నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను దానికి రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదనే వాళ్ళు మాత్రమే రుజువు చేయాలి అనేది ఒకటి చెప్తా. దేవుడితో మనకు అసలు పంచాయతీ లేదు, వాడు లేడు కాబట్టి. వాడు ఉన్నాడని చెప్పి సమాజంలో మోసం చేస్తా, అధికారం చెలాయిస్తా, ఎక్కువ ప్రజల్ని అణిచిపెట్టి ఉంచే వాళ్ళతోనే మన పంచాయతీ. అది సరే. When the country was young, religion and state were separate. Nehru opposed President going to inaugurate the temple, Somnath temple. Nehru said, you can go in a personal capacity but not as the President of India. And today, the nation is shut down because a Ram Mandir is being inaugurated. And we are very sure that Ram was born there. We are very sure that Ram was born there. Yeah, Rama Janmabhoomi. Yeah, that is why they are having that there, right? Ram Mandir is commemorating where Rama was born. And they are saying, you built a mosque there. So now we are destroying the mosque and now we are building a temple. Right? And we have a law passed by the parliament which says places of worship, maintenance of status quo act. What was there in 1947 will continue to be there. But that also has been changed. రాజేంద్రన్ ఏంటంటే రాముడు అక్కడ పుట్టాడు కాబట్టి దాని మీద ఆ దేవాలయాన్ని కొనుగొట్టేసి మసీదు కట్టారు కాబట్టి మళ్ళీ మసీదుని కోలుగట్టేసి మళ్ళీ దేవాలయం కడతాం. అంటే థియోక్రటిక్ స్టేట్గా ఎట్లా చేస్తుంది అనేది చెప్తాం. చెప్తూ ఇది ఇంతతో ఆగట్లేదు, ఇతర వాటికి కూడా వెళ్తాంది అని చెప్పి చెప్తున్నారు. సరే, మీరు కాళిదాస్ గారితో కొంత నాకైతే కొంత అనుకోకపోతే మోస్ట్ పాయింట్. భారతదేశంలో ఈ ఉపఖండం ప్రతి మసీదు కూడా ఒక దేవాలయాన్ని గురించి కట్టినయే. ప్రతి దేవాలయం కూడా ఒక దేవాలయాన్ని గురించి కట్టిందే. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని 3 సార్లు గురించి 3 సార్లు విగ్రహాన్ని మార్చి కట్టారు. అన్నిటికీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేద్దామా? చేయకూడదు. స్టాటస్ కో అని చెప్పి నెహ్రూ ఆ రోజు చెప్పాడు. ఉన్నదాన్ని ఉన్నట్టు ఉండనివ్వండి అని చెప్పి నెహ్రూ ఆ రోజే చెప్పాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రతి మసీదు ఇంకో దేవాలయాన్ని కట్టేసుకుంటుంది. కుక్కలాగా కొట్టుకు తెచ్చాం. ఆ రోజు పట్టుకుని శుద్ధి చేసిన తర్వాత ముస్లింలు అయ్యారు. చచ్చినట్టు మసీదులు కట్టారు, వాళ్ళే కూలీలుగా మారి. కాబట్టి ఇట్లాంటి వాటితోకి వెళ్ళొద్దు. స్టేట్ ని రిలీజియన్ ని సపరేట్ చేయండి అని నెహ్రూ ఎందుకు చెప్పాడంటే దాని వెనకాల ఈ హిస్టరీ అంతా తెలిసినటువంటి నెహ్రూ స్టేట్ ని రిలీజియన్ ని సపరేట్ చేయండి, మీ రిలీజియన్ ఏదో మీ సాగు మీరు కావండి, కానీ ప్రజలందరూ మాత్రం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆ రోజు చెప్తే దాన్ని ఈ రోజు మార్చేస్తున్నారు. రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయో ఆలోచించండి అనేది సార్. But the present day ruling party are one of hypocrites. They are all liars. And they are the people who want to retain power at any cost. That is why they are building up stories day by day. They are talking about ancient glories. They are talking about how things existed once upon a time. And they are talking about how we will take you back to those times. But actually what they are doing is the opposite. Opposite. What they are doing is they want to take you to that time, but they want the others, the ruling class, their capitalist, industrialist
cronies to go to the next century. But you go back to the 14th century. That's what they want. They want a 14th century mindset, but 21st century technology. That is the tragedy of this nation. ఇవాళ ప్రస్తుత పాలకులు హిపోక్రట్స్ అండ్ లయర్స్. ఐఎమ్ నాట్ హిపోక్రట్ అంటే నేను ఫస్ట్ చెప్తాను, హిపోక్రట్ తెలియపోలేదో నాకు తెలియదు. ముసుగు వేసుకున్నట్ట సంథింగ్ వెరీ సంథింగ్ హిపోక్రసీ తెలియదు చేస్తాను. ఆషాఢ బుద్ధులు కూడా కాదు. లయర్ అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాన్ని నిజంగా నటించేవాడిని హిపోక్రసీ అన్నప్పుడు, లేకపోతే లేని దాన్ని ప్రదర్శించేవాడిని హిపోక్రసీ అన్నప్పుడు తెలుగు వాడు రావట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత వాళ్ళకు మాత్రం హిపోక్రట్స్, లయర్స్ వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటి? గతం ఎంతో గొప్ప అని ఆఖరికి దురదృష్టవశాత్తు మనకోలు కూడా రాశారు. చేయించి చేయకూడదు తెలుగు గతమంతా గతకెత్తి కలవాలని లేదు. గతం మానవ చరిత్ర మొత్తం చెప్తారు. కానీ ఆ గతం చాలా గొప్పది అని చెప్పి మనతో నమ్మించడానికి కట్టుకథలు అవుతున్నారు. ఈ పురాణాలన్నీ కట్టుకథలు అయితే వాటికి ఇంకా తగిలించి కొత్త కొత్త కట్టుకథలన్నీ ఈ లయర్స్ అండ్ హిపోక్రట్స్ సమాజం యొక్క మైండ్ ని మౌల్డ్ చేయడానికి, వాళ్ళకి బానిసలుగా మార్చుకోవడానికి చేస్తున్నారు. So, we are few in number, but no problem. One of our comrades said, there are hundreds of rats, but one cat is enough to control hundreds of rats. So we are like a cat. We will fight these rats. So, again, people are saying, why only so few people come to your meetings? For that, Abraham Cole had a beautiful answer. He said, if there is a flower, what a flower unda, a few bees, few butterflies will come. But if there is a lump of rotten flesh, thousands and thousands of flies will come there. Religion is a rotten place. Religion is a rotten dead body. And that is why we speak of God. సార్ ఏం చెప్తున్నారంటే, ఉన్నటువంటి తక్కువ అటెండెన్స్ ఉద్దేశించి మాట్లాడతా. ఇక్కడ తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రపంచం మనలాంటి వాళ్ళు తక్కువ మంది కనిపించినప్పటికీ కూడా, ఎలుకలు లాంటి వాళ్ళు లక్షల మంది కనిపించినప్పటికీ కూడా, వందల ఎలుకల్లో ఒక పిల్లి ఎట్లా ఎదుర్కోగలదో, అంతం చేయగలదో పోరాటపడి కలిగినటువంటి శాస్త్రీయ జ్ఞానం కలిగినటువంటి మనం వందలాది ఎలుకల్ని జై హనుమాన్, జై శ్రీరామ్ అనేటువంటి వాళ్ళని ఎదుర్కోగలము అని చెప్తూ ఒక ప్రాకృతిక ఉదాహరణ ఇచ్చారు. ఒక పువ్వు ఉంటే దాని చుట్టూ బటర్ఫ్లై ఇస్తారు. Butterflies, I mean, dragonflies are carnivores. They don't accept flowers. Butterflies are herbivores. They come for nectar and they do the pollination and they spread the seeds. So let us go for butterflies. సీతాకోక పువ్వు ఉంటే సీతాకోక చిలుకలు వస్తాయి, గోళ్ళ గింజలు ఉత్పత్తి చేస్తాయి, ఇవన్నీ చేస్తాయి. అదే ఒక పుల్లిన మాంసం ముక్కుంటే అక్కడికి ఈగలు వాళ్తాయి. ఈ మతం, ఈ ప్రభుత్వం, రాబోతున్న ప్రభుత్వం కూడా కుళ్ళిన మాంసం లాంటిది, దాని చుట్టూ ఈగలు వాళ్తాయి. కానీ ఈ భావాలు ఒక పువ్వు లాంటి, దాని చుట్టూ సీతాకోక చిలుకలు వాళ్తాయి. అధైర్యపడద్దు. But worldwide, people are getting educated. Atheists are increasing in number. The largest group is that of Christians. The second group is of Muslims. Third group now is of non-believers. All in the world. Not in India. In the world. Third biggest group of people
fastest growing group of people are the non-Hindus. So don't have any division. And one day we will become group number one. It is already happening in many countries. In Britain, the largest group are the atheists. In UK, largest group is that of the atheists. I think around 40%. Then come the Christians, and then come the Muslims, and lastly come the Hindus. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరిలో మనం నాన్ బిలీవర్స్, దేవుడిని నమ్మనవాడు, థర్డ్ లార్జెస్ట్ గ్రూప్ అని చెప్తున్నారు. కానీ మన సంఖ్యాబలం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ బ్రిటన్లో కూడా 40% మనం ఉన్నాం రకరకాల స్టాటిస్టిక్స్ ఇస్తూ. ఫస్ట్ విషయం ఆయన తీసుకొచ్చిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నాన్ బిలీవర్స్ సంఖ్య ప్రపంచంలో చాలా చాలా ఎక్కువ ఉంది. దాంట్లో నా పర్సనల్ అనుభవం చెప్పాలంటే అరగంట టైం పడుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటు దట్, బట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ that non-believers are the third largest community in this world of 800 billion people. 8 billion people. Don't give figures like Modi gives. 8 billion people, 800 crore people. Because he said 2 billion people voted him to power. Voted him to power, that's what it said. Yeah. Anyway, coming back to the point, the happiest countries in the world. ఈ 8 billion people లో 2 million people are in power. For non-believers. And the happiest countries in the world, index of happiness లో టాప్ లెవెల్ ఉంది. Scandinavian countries, Finland, Norway, Sweden, they are on the top of the happiest nations in the world, and they are the nations with the maximum number of atheist population. Remember that. So when you are an atheist, you are happy. Though there are so many gods to keep you happy, so many mullahs, so many padris, so many priests to keep you happy, still the happiest people in the world are those who do not believe in any of these things. And in the jails, the minimum jails are closing down in these countries where there are people in maximum number who are atheists. But the jail population is increasing where there are number of believers or more. For example, in India, Nepal, and all that. And again, even in those who are the prisoners, only 1% of the prisoners are atheists. That means 99% are believers. According to population, there should have been at least 25-30%, but there is only 1%. Among the prisoners, convicted prisoners, in the jails of United States, only 1% are atheists. Very enlightening thing. ఐక్యరాజ్య సమితి 2 పారామీటర్స్ ఇస్తుంది: హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్. మానవుడి సంతోష సూచిక, మానవ సంతోష సూచిక. ఏ మానవులు సంతోషంగా ఉన్నారు, ఏ కారణాల వల్ల ఉన్నారు అనేదాన్ని లెక్కలు కట్టిస్తే మానవ సంతోష సూచికలో అత్యధిక హైయెస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇందాక మన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చెప్పినట్టు డెన్మార్క్, నార్వే, స్వీడన్, విచ్ ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్. ఉత్తర ఐరోపా దేశాలు అయినటువంటి స్కాండినేవియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళు మానవ సంతోష సూచికలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కానీ వాళ్ళలో మెజారిటీ ఆర్ నాన్ బిలీవర్స్. దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేవాళ్ళు ఆ కంట్రీస్ లో 60% ఉంటారు. ఏమో మాకు తెలియదు, మాకు ఎప్పుడు దాంతో పని లేదు, లేదా మేము నమ్మమని చెప్పేవాడు 2 పైన ఉన్నారు. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఏ దేశాల్లో జైళ్ళు ఎక్కువ ఉన్నాయి, జైళ్ళలో ప్రిజనర్స్ ఎక్కువ ఉన్నారు. మత విశ్వాసాలు లేని దేశాల్లో జైళ్లు తక్కువ ఉన్నాయి, ఖైదీ
మంది ఉన్నారు, నేరాలు తక్కువ ఉన్నాయి. మత విశ్వాసాలు ఎక్కువ ఉన్నటువంటి మన దేశాల లాంటి దేశాల్లో జైళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఖైదీలు ఎక్కువ ఉన్నారు, నరకం ఎక్కువ ఉంది, నేరాలు ఎక్కువ ఉన్నాయి. ఆ జైళ్ళలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ అమెరికన్ జైల్స్ లో కూడా ఖైదీలుగా ఉన్నవాళ్ళు ఎవరు, ఖైదీలుగా ఐ మీన్ బిలీవర్స్ ఎంతమంది ఖైదీలుగా ఉన్నారు, నాన్ బిలీవర్స్ ఎంతమంది ఖైదీలుగా ఉన్నారంటే జైలుల్లో ఉన్న వాళ్ళు 99 మందిని ఏ రాముణ్ణో యేసుక్రీస్తునో అల్లానో నమ్ముకున్నాడు. బయట శిక్షగా తిరుగుతున్న దాంట్లో 1% మంది మాత్రమే జైల్లో ఉంటారు. ఎందుకంటే మానవతా విలువలు ఉన్నాయి కాబట్టి, సామాజిక నియమాలు తెలుసు కాబట్టి. Just last week, I was reading a long article in New York Times about an atheist in USA who was killed by execution. Death penalty is there in US in some states. Akkada he was killed by the death sentence. One atheist, only one atheist I've known so far, was given the death sentence. But he was not an atheist when he was sentenced to death. He was a Christian. And after he was sentenced to death, he changed. He became an atheist. But they did not change his sentence, they executed him. But he became an atheist. So he was not an atheist when he committed the crime, but he became an atheist later because probably God could not save him from the punishment. ఒక ఆయన పేరు చెప్పలేదు సార్, కొంత అమెరికా ఒక రాష్ట్రంలో ఉరిశిక్ష పడింది. అక్కడ చాలా రాష్ట్రాల్లో ఉరిశిక్ష ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఉరిశిక్ష లేదా 50 రాష్ట్రాలు. ఉరిశిక్ష ఉన్న రాష్ట్రాల్లో ఉరిశిక్ష పడిన వాళ్ళలో ఇప్పటి వరకు ఉరిశిక్ష అనుభవించిన వాళ్ళలో ఒకే ఒక్క వ్యక్తి నాస్తికుడు. మిగతా వాళ్ళందరూ నమ్ముతున్నారు, వాళ్ళందరికీ ఉరిశిక్ష పడింది. ఒకే ఒక్క నాస్తికుడికి ఉరిశిక్ష పడింది, అమలు జరిగింది. అయితే ఆ నాస్తికుడి జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఆయన కొంతకాలం నాస్తికుడిగా బతికాడు, తర్వాత ఆస్తికుడిగా మారి చేయాల్సిన తప్పులు చేశాడు, పడాల్సిన ఉరిశిక్ష పడింది. జైల్లోకి వెళ్ళి ఉరిశిక్ష గ్యాలోస్ వాళ్ళు మళ్ళా సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉన్నారు కదా. ఇన్ ద జైల్ హీ బికేమ్ ఎథిస్ట్ అగైన్. జైల్లో ఏ దేవుడు నన్ను రక్షించలేడని తెలియజేసుకుని ఎథిస్ట్ అయినటువంటి వాడు ఈస్ట్ అయ్యి, అంటే నాస్తికుడు ఆస్తికుడు అయ్యి దేవుడిని ప్రార్థించి నేరం చేసి కేసులతో అయ్యి ఉరిశిక్ష అయితే జైల్లోకి వెళ్ళి కూర్చుని ఉరిశిక్ష కోసం చూస్తున్నట్టు ఓహో దేవుడు లేడు నన్ను కాపాడతారు కానీ అప్పుడు అర్థమైంది. So, now what is it before us? What are the tasks? Kartavyalu emi? We have to think about it. What we should do. Because as I see, most of us are either no hair or grey hair. Most of us are either no hair or grey hair. I am little hair and grey. He is saying it. సరే, జనరల్ బేసిక్ విషయాలు అందరికీ విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది చేయాలి, మనం పొద్దున్న లేకపోయినా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనం ముందు కర్తవ్యాలు ఏం చెయ్యాలి, యాక్చువల్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏం చెయ్యాలి? It is time for us to bring the younger generation inside. We should bring about the change in the younger generation. Because not that they are believers, but they are non-committal. One day in their life, no problem, saying that is the attitude they are having. For them, they are not militant atheists like us, saying no God, no God, no God. They know that there is nothing, but they don't want to practice it.